మంది కూడా ఏం చేయలేరు. కుజ్బీ నహీ కర్ సక్తే. ఇవాళ రాముడు ఊళ్ళో లేడు. ఈ సమయంలోనైనా లక్ష్మణ్ గారిని ముగించేస్తే తర్వాత చూసుకోవచ్చని హనుమంతుని పిలిపించాను. ఎరా హనుమంతు, నీ మాట అంటే లక్ష్మణునికి నమ్మకమేనా? నా మాట అంటే వాడికి వేదమే. సరే, వెంటనే వెళ్ళు. ఇవాళ సాయంకాలం పరమేశ్వరరావు గంగాధరం ఇద్దరు నల్లబాదులో దొరుకుతారని లక్ష్మణ్ గారితో చెప్పు. అడ్డుకోవటానికి అన్నలేడు గనక వాడు కసిగా బయలుదేరతాడు. మరి నాకు ఇస్తానన్న 10,000 ఇస్తానరా. ఈ మున్సబ్ మాట అంటే మాట. వెళ్ళు. ఏమిటి ఘోరం? లక్ష్మణ నీకు కాబోయే అల్లుడు. అతన్ని చంపించి నా గొంతు కోస్తావా? నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. అయితే ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలో చచ్చే వరకు నువ్వు ఆ గదిలో కూర్చుని దేవుడు ప్రార్థన. నా గొడ్డలికి ఎర దొరికింది. ఈ జోకరగాని వెంట పెట్టుకొచ్చావు. అసలంతకు నీ బాబు ఎక్కడ? ఈ మాత్రం దానికి మా నాన్న కూడా రావాలా? నిన్ను మీ అయ్య దగ్గర పంపించడానికి నేను చాలు. అంత దమ్ముందా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? ఇక మీకు చదవదా? వ్యూహం పన్నుకునే వచ్చారన్నమాట. కనుకునే చిక్కావరా చిట్టెలకవి? ఇట్టేలకనో సింహాన్నో రుచి చూడండి నా పొట్టలి తప్ప. జాగ్రత్తమ్మా, అన్నయ్య వాళ్ళు వస్తే మళ్ళా గొడవ అవుతుంది. అది సరే, నువ్వు పగటిపూట ఎలా రాగలిగావు? గంగాధరం ఇంటి దగ్గర లేడు. ఆ తర్వాత ఏమైనా కానీ అని మనసు ఉండపట్టలేక వచ్చేసాను. ఏమిటి ఏమిటా కంగారు? చిన్న బాబుని చంపేస్తారట అత్తయ్య. లక్ష్మణ్ చంపడం ఏమిటి? వాడి చేతిలో గొడ్డలున్నంత కాలం మన వాళ్ళు ఎంతమంది ఉండాలా? తమ్ముడు తమ్ముడు బాబుల్ని వదలనమ్మా. వాటి పడగల్ని విరగొడతాను. నాలో ఇన్నాళ్లుగా అణిచి ఉంచిన అగ్నిపర్వతం ఇప్పుడు పగులుతుంది. ఆ రేగే అగ్నిజ్వాలల్లో వాళ్ళని ఆహుతి చేస్తాను. వాళ్ళ నెత్తుడితో నాన్నకు తర్పణం ఇస్తాను. తమ్ముడిని జాగ్రత్తగా తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చు.
నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఏమిటి దారుణం మున్సాబ్? కట్టేయడంతో ఆపినందుకు సంతోషం. అంటేనా? మీ అబ్బాయి మాతో ఉంటున్నారు కాబట్టి ఊరుకున్నాం, కానీ లేకపోతే ఈ పాటికి మీ బావను పంపించోడికి నిన్ను కూడా పంపించుండేవాళ్ళం. మా బావను మీరు చంపారా? మాతో పాటు నీ కొడుకు కూడా 2 పోట్లు పొడిచాడు. ఆయన్ని చంపవలసిన అవసరం మీకేమిటి? నన్ను అడుగు, నేను చెప్తాను. ఒకప్పుడు మా అక్కయ్యను పట్టాభిరామయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మా నాన్న వాళ్ళ నాన్న ధర్మయ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమాలాడు. దానికి ధర్మయ్య, నువ్వెంత, నీ బ్రతికెంత, మాతో ఈ మంది అర్హత నీకెక్కడదని మా నాన్నను అవమానపరిచి పంపించాడు. తన మూలంగా మా నాన్న అవమాన పాలయ్యాడనే ఉద్దేశంతో మా అక్కయ్య మంచం బట్టి చనిపోయింది. కొంతకాలానికి అదే దిగులతో మా నాన్న కూడా చనిపోయాడు. ఈ విషయం ఊరందరికీ తెలుసు. మా నాన్న చనిపోతూ నా చేత ఒట్టు వేయించుకున్నాడు, ధర్మయ్య వంశాన్ని నిర్వంశం చేయమని. ఆ అవకాశం కోసమే చూసి పట్టాభిరామని కచ్చిగా పొడి చంపాను. ఇంకాసేపటికి రఘు కూడా మంటల్లో మాడిపోతాడు. దాంతో నా పగ తలారుతుంది, మా నాన్నకిచ్చిన మాట నెరవేరుతుంది. అల్లుని చంపేస్తారా? ఆనందంగా వాడి ఇంటి చుట్టూ డైనమిట్ దగ్గరుండి నీ కొడుకే పెట్టిస్తున్నాడు. మీతో కలిసి వాడు రాక్షసుడైపోయాడు. అక్కడ వాడి చెల్లెలు ప్రసవేదనతో ఉంటే ఇంతటి ఘోరం తలపెడుతున్నాడా? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి. అలాగే, ఎక్కడికి వెళ్ళి నర్సింహులు వెంటనే వెళ్ళి సంతోషి నా ఇంజక్షన్ తీసుకురమ్మంటే. బయట నుంచి తలుపు మూసేశారు ఎవరు? నర్సులు కూడా కనిపించడం లేదు. బాబు, ఏమైంది బాబు? నువ్వేం కంగారు పడకపోయా, ఇప్పుడే వస్తాను. గంగాధరం బాబు గారు మీద పడి నా రోడ్డు ఎక్కేశారు. అయ్యారు నన్ను కట్టి లోపలికి తోసేసి తలుపులు బయట నుంచి బిగించేశారు. అలాగా పద. కొడుకు పుట్టాడయ్యా. మళ్ళీ మా అన్నయ్య ఇంట్లో వెళ్ళిపోయాడు. పుట్టటమే, గండంలో పుట్టాడు. ఏమిటి బాబు, గండం ఏమిటి? ఇంటి చుట్టూ డైనమైట్ పెట్టారు. ఏ క్షణంలోనైనా ఇల్లంతా పేలిపోవచ్చు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నా బిడ్డ కళ్ళు తెరవని పసికందు, ఏమైనా సరే నా బిడ్డనివ్వను. ఇక్కడుంటే చావు ఖాయ్, బయటపడితే బతికే అవకాశం ఉంది. రండి. శారదను తీసుకుని మీ ఇంటికి వెళ్ళు. అలాగే బాబు. జాగ్రత్త. అలాగే బాబు. ఏమండి?
ఇదిగో బాబు, పెద్దబాబు, మళ్ళీ మీ నాన్న పుట్టారా? ప్రశాంతంగా మీ బ్రతుకులు పండించుకోండి. లావండి. అన్నయ్య, తమ్ముడు, ఆలోచన లేని ఆవేశం అనర్థాలకు దారితీస్తుందని ఆనాడే చెప్పాను, గుర్తుందా? ఆవేశం లేకుండా ఆలోచించబట్టి ఇప్పుడు నిజం బయటపడింది. నిజం బయటపడటమే కాదు, అనుమానాలు అపనిందలతో రేగిన మంటలు చల్లారిని, కలతలు మాసి మళ్లీ మన కుటుంబాలు కలిసిపోయినాయి. ఇక భోగి మంటలు ఎర్రని కాంతుని వెదజల్లుతాయే కాని కడుపు మంటలై ఊరిని కాల్చం.